నిన్న గిరీష్కు జరిగిన దాడిపైన కొన్ని అంటే మాకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించేసి అక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి భౌతిక దాడులు జరగడం అనేది బాధాకరం. అది కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంటే ఒక శాటిలైట్ సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, ఇంకొన్ని పేపర్లు కావచ్చు, గిరీష్ పైన దాడిని కొంత వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి యూట్యూబ్ సంబంధించినటువంటి డిజిటల్ మీడియా ఛానళ్ళ పైన కొంత మేర దృష్టిప్రదం చేస్తున్నటువంటి విషయం మా దృష్టికి రావడం జరిగింది. సో అందుకే ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఐక్యంగా ఉండి పోరాడాలి అనేటువంటి ఒక నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి తాత్కాలికమైనటువంటి ఒక అడ్హాక్ బాడీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం తాత్కాలిక బాడీకి సంబంధించి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆ యొక్క కమిటీ. సో ఆ కమిటీ గురించి కొన్ని వివరాలు చాలామందికి చెప్పాలి, ఎందుకంటే చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. వారిని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా తాత్కాలికమైనటువంటి ఒక బాడీ 3 నెలల పాటుగా ఈ బాడీ ఉంటుంది. తర్వాత ఫుల్ టైం ఎలక్టెడ్ బాడీ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. సో దీనిలో ప్రధానంగా ఈ యొక్క బాడీకి సంబంధించి 3 నెలల పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మీడియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఈ యొక్క సంఘంలో చేర్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ ఈ చుట్టుపక్కల మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో డిజిటల్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చేర్చుకోవాలని చెప్పేసి ఉన్నది. ఈ 3 నెలల కాలంలో దాదాపు మా టార్గెట్ వచ్చేసి దాదాపు 150 to 200 ఛానళ్లను ఈ సంఘంలోకి ఇన్వాల్వ్ చేయాలనేది ఒక ఉద్దేశంతో ఉన్నాం. దాని తర్వాత ఒకరోజు మీటింగ్ పెట్టుకొని మొత్తానికి ఫుల్ లెంత్ బాడీ ఎలక్టెడ్ బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది ఒక 3 నెలల తర్వాత. ఈ సంఘానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఈ 3 నెలల కాలంలో ఈరోజు ఖచ్చితంగా విధి విధానాలు రాసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మెంబర్షిప్ ఎలా ఉంటుంది, మెంబర్షిప్ డ్రైవ్ ఎలా ఉంటుంది, ఈ యొక్క బాడీ ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మేమైతే చెప్పడం జరుగుతుంది. సో ముందుగా ఈ డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి అసోసియేషన్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే దీనిలో అంటే చాలా డిజిటల్ మీడియాను కంట్రోల్ చేయలే పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది, అన్ని రకాలుగా ఉంది. కాబట్టి కొంత మనం కూడా ఒక ఇనిషియేట్ తీసుకోవాలి. ఎందుకంటే వివిధ రకాల అట్రాసిటీస్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అదంతా దాదాపు ఈ 3 నెలల కాలంలో చాలా రకాలుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. దీనిలో ముఖ్యంగా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంబంధించి ఒక తాత్కాలికమైన నూతన కార్యవర్గం చూస్తాం. అధ్యక్షుడిగా దాస శ్రీనివాస్ నా పేరు ప్రకటించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా శ్రావ్య ఓకే టీవీ, రంజిత్ రెడ్డి వైఆర్ టీవీ, మహిపాల్ పిఎంఆర్ టీవీ, ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా రజనీకాంత్ పుప్పాల, జాయింట్ సెక్రటరీగా క్రాంతి కేఆర్ టీవీ, తిరుపతి టీఆర్ టీవీ, సలహాదారులుగా బక్కా జెడ్సన్, అశోక్ సార్గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా రఘు మనతొలి వెలుగు, గిరీష్ చిత్రగుప్తా, మహేష్ భారత్ యువసేన, సంతోష్ E96 టీవీ అని చెప్పేసి మనం ఒక కార్యవర్గాన్ని అయితే ప్రకటించుకోవడం జరిగింది. సో ఈ కమిటీ 3 నెలల పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఛానళ్ళకు సంబంధించి ఏవైతే డిజిటల్ మీడియా ఛానల్ ఉన్నాయో వాటన్నిటి కూడా సంప్రదింపేటువంటి ప్రయత్నం చేస్తుంది, వారిని సంఘంలో చేర్చుకుంటుంది. ఆ సంఘానికి సంబంధించిన విధానాలు కూడా రూపొందించే కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగా మెంబర్షిప్ డ్రైవ్ అనేది పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో మీడియా సంస్థలే ఉంటాయా అనేది కాదు, మీడియా సంస్థలతో పాటు జర్నలిస్టులను కూడా చేర్చుకోవాలంటే ఒక ఆలోచన ఉంది. దానికి సంబంధించి కూడా విధి విధానాలు త్వరలో ఖచ్చితంగా ప్రకటించి ఎవరైతే వివిధ జిల్లాలలో ఉన్నటువంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతా ఉన్నాం. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గంలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు పరిచయం ఉండే ఉంటుంది కాబట్టి దయచేసి వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించి ఈ సంఘంలో సభ్యులుగా చేరాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో డిజిటల్ మీడియా పక్కన పెడితే శాటిలైట్ మీడియా కానీ ప్రింట్ మీడియాకు ప్రభుత్వం గుర్తించి అక్రిడేషన్స్ ఇచ్చేసి వారి సంక్షేమానికి ఆయా ప్రభుత్వాలు పనిచేస్తున్న విషయం అందరూ కూడా తెలుస్తోంది. ఆ కోవలోనే ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా
ప్రభుత్వం గుర్తించాలి. ఆ తర్వాత అక్రిడియేషన్స్ కానీ ప్రభుత్వం ఏ విధంగానైతే శాటిలైట్ మీడియా కానీ ప్రింట్ మీడియాకి ఏ విధంగానైతే సంక్షేమం కోసం పనిచేస్తుందో డిజిటల్ మీడియా ఛానల్ సంక్షేమం కోసం కూడా ఈరోజు ప్రభుత్వాలు పనిచేసే విధంగా మొదటి డిమాండ్ తోటి ఈ యొక్క సంఘం పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ మీడియాలో ప్రభుత్వం నుంచి కొన్ని రకాల అట్రాసిటీస్ ఎదురవుతున్నాయి. సో వాటిపైన నిజ నిర్ధారణ చేసి ఫ్యాక్ట్ చెక్ లాంటివి చేసేసి ఒకవేళ ప్రభుత్వం తప్పైతే ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే ఆ మీడియా సంస్థలు తప్పైతే మీడియా సంస్థల తప్పును కూడా బయటపెట్టేటువంటి ఖచ్చితంగా ఒక పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా డిజిటల్ మీడియా ఛానల్స్లో కొన్ని రకాల అంటే ఇప్పటిదాకా చాలా ఛానల్స్ మాతో పాటు చాలా ఛానల్స్ కూడా భాష విషయంలో కొంతమేర అదుపు తప్పుతున్నట్టు విషయం కనబడతా ఉంది. అది అందరం కూడా ఆ మీటింగ్లో యాక్సెప్ట్ చేసిన జరిగిన మీటింగ్లో యాక్సెప్ట్ చేసినాం. సో భాష అదుపును కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం తీసుకున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ఎత్తున ఈరోజు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి కాబట్టి కనీసం మన నుంచైనా ఆ యొక్క పరిస్థితి రావాలనేటువంటి నిర్ణయాన్ని నిన్న తీసుకోవడం జరిగింది. సో ఇలా చాలా రకాలుగా అంటే ఏవైతే అట్రాసిటీ మన గిరీష్ పైన జరిగినటువంటి భౌతిక దాడులు ఇక ఎవరు కూడా ఏ నాయకుడు కానీ ఏ యొక్క పార్టీ కానీ చేయొద్దు అనేటువంటి కోణంలో ప్రధానమైన డిమాండ్ తోటి నిన్న కార్యవర్గంలో చాలా సీరియస్గా డిబేట్ కూడా చేయడం జరిగింది, చర్చ కూడా చేయడం జరిగింది. సో పూర్తి విధానాలు త్వరలో జరుగుతాయి. ఎవరైతే ఈ సంఘంలో చేరి సభ్యులు కావాలనుకున్నారో దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. సో ఇది ఈ సందర్భంగా నన్ను ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై త్వరలో మనం ఒక పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా వెసులుబాటు ఉండాలి. కాబట్టి అందరూ కూడా సభ్యులుగా చేరితే 3 నెలల తర్వాత మనం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మన యొక్క యూనిటీని ప్రదర్శించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, కొంతమంది నాయకులు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఛానల్సే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్న విషయం అందరం కూడా గమనించాలి. సో ఈ క్రమంలో మమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత మాతో పాటు ప్రజలకు కూడా ఈరోజు బాధ్యతగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సింది కోరుతా ఉన్నాం. వారిపైన కూడా మమ్మల్ని కాపాడుకునే బాధ్యత వారిపైన కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించి మా యొక్క సంఘానికి కొంచెం వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. త్వరలో ఖచ్చితంగా 3 నెలలలోపు ఒక విధి విధానాలన్నీ కూడా రూపొందించి ఒక కార్యాచరణ రూపొందించుకొని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్కు ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ కావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఒక చాలా కీలకమైన నేను చూస్తాను. హరిత హోటళ్లు ఇక బార్ అండ్ రెస్టారెంట్స్ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉన్న వాటికి మినహాయింపు, నష్టాల నుంచి బయటపడడం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం. కొత్త పర్యాటక పాలసీలో భాగంగా టూరిజం శాఖ ప్రతిపాదన. ఇప్పటికే పలు పర్యాటక శాఖ హోటళ్లలో బార్ అండ్ రెస్టారెంట్ సేవలు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ, వాటిపై అధికారుల అధ్యయనం లాభదాయకంగా ఉండడంతో మిగతా వాటిని మార్చాలని నిర్ణయం అంటూ చూస్తున్నాం. సో హరిత హోటల్స్ ఈ రాష్ట్రంలో కొన్ని వందల హోటల్స్ ఉన్నాయి. ఇవి ప్రభుత్వం నిర్వహించేటువంటి హోటల్స్. సో వీటి మెయింటెనెన్స్ విషయంలో భారీగా నష్టాలు వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నాయి.